నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఉదయాన్నే లేవగానే మబ్బైతే ఒక పక్క పట్టేసిందండి. కానీ సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయ్యేసరికి చూడండి ఎంత అందంగా ఉందో వాతావరణము. ఇంకా నేనైతే వచ్చి మా వారైతే పనికెళ్తాను, టిఫిన్‌కి సద్దన్నం పెట్టేయమన్నాడు. ఇంకా నేనైతే అన్నం పెట్టించేసి మా వారినైతే పనికి పంపించేద్దామని ముందు సద్దన్నం అయితే కలుపుతున్నానండి. మామూలుగా అయితే మా పనిలో చూస్తాడు. ఇప్పుడు నారాతలు ఒక కయ్య అయితే వేసున్నాము, కింద కయ్య. ఇంకో కయ్యకి నారు పోసున్నాము. ఇంకొక 10 రోజుల పైనే పడుతుందండి నారా తీసేసరికి. ఇప్పుడైతే ప్రజెంట్ పనికెళ్తున్నాడు. అందుకే ఇంకా సద్దన్నం అయితే పెట్టి మా వారికి ఇచ్చేస్తే మా వారు పనికెళ్తాడు. పిల్లలైతే ఇంకా లేవలేదండి. వారు లేచేసరికి ఇంట్లో పనంతా చేసేసుకోవాలి, లేకపోతే నాకు తలనొప్పి. ఇంకా తర్వాత పిల్లలైతే లేచేసారు. ఇవాళ కొంచెం తొందరగా లేచారండి. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి వాళ్ళు ఇష్టమైపోయింది. కొంచెం 8కి అలా లేస్తున్నారు. ఇంకా సూర్యోదయం అవుతుంటే చూడండి ఎంత బాగుందో. గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది జామ చెట్టు అండి. ఇంకా ఈ క్లైమేట్ అనేది ఇప్పుడు ఎండాకాలం కదండి. ఈ ఎండాకాలంలో మామూలుగా అయితే బాగా ఎండలు వస్తాయి. ఈసారి ఏమో కానీ ఎక్కువగా వర్షాలు పడడం వల్ల వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఇక మా వారు పనికి వెళ్తుంటే జున్ను మున్ను కూడా చూడండి, వాళ్ళు కూడా వెళ్ళాలంట. గేట్ చూస్తే చాలు రెడీగా ఉంటారు బండి ఎక్కేదానికి. ఇప్పుడైతే వాతావరణం చల్లగా ఉంది. డైలీ ఒకసారైనా వర్షం పడుతుందండి. ఒక 4 రోజుల తాంచి అయితే వర్షాలు అయితే రోజు పడుతున్నాయి. ఇంకా ఇక్కడ చూసారా అండి కోయిల, మా ఇంటికి ఈ పక్క ఒకటి ఉంది, అలాగే ఎదురుగా ఒక కోయిల ఉందండి. రెండు ఒకేసారి పోటీ పడి మరి ఇంకా మా జున్నుకి చూపిస్తే అది కాకి అన్నాడు. కాదు నాన్న అది కోయిల, అలాగే ఉంటాయి కాకి కోయిల సేమ్ ఒకేగా అని చెప్పాను. ఇంకా వాడైతే వాటిని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదో నాన్న ఒక కోయిలు చూపిస్తారా, అదో చెట్లు. వెళ్ళిపోయింది ఇప్పుడే, వెళ్ళిపోయింది అది. ఇంకా సూర్యోదయం టైంలో కోయిల గానం వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా వచ్చైతే ఆకుకూర తాలింపు చేసి పచ్చడి అయితే చేసానండి, చింతకాయ పచ్చడి. అలాగే ఇక్కడ చిన్న బాక్స్లో పెట్టిన పచ్చడి మాకండి. మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తినము. మా మావయ్య అంటే పచ్చడి కొంచెం ఎక్కువగానే తింటాడు. ఇంకా పప్పుచారు చేశాను. ఇంకా పప్పుచారు, పచ్చడి, ఇవాళ తాలింపు, ఈ 3 చేశానండి. నేను ఇవి వెళ్ళేసి అత్తమ్మ వాళ్ళకైతే ఇచ్చేసి రావాలి. ఇచ్చేసి వస్తే అత్తమ్మ కూడా తినేసి టాబ్లెట్లు అనేవి వేసుకుంటుంది. ఇంకా సాయంత్రంగా పిల్లలకి గ్రేప్స్ అయితే కడిగిచ్చేసానండి. మా జున్ను అయితే ఏ ఫ్రూట్స్ అన్నా తింటాడు. ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నా అలాగే బిస్కెట్స్ ఉన్నా 2 ఇచ్చాను అనుకో, జున్ను అయితే వీలైనంత వరకు ఫ్రూట్సే తింటాడు. అలా కాదండి మా చిన్నోడు ఫ్రూట్స్ అస్సలు తినడు. చూసారా దాని టేస్ట్ చూస్తున్నాడు కొరకకుండా. మేమంతా తినేసరికి వాడు ఒకే ఒక్క ద్రాక్షకాయ కూడా తినలేదండి. అలా ఉంటుంది ఇంక మా పిల్లలతో. ఇంకా సాయంత్రం అయితే పిల్లల్ని తీసుకొని ఇలా ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. జున్ను రాత్రిలో కలవరిస్తున్నాడండి. ఇంకా అదే పనిగా భయపడతా కలవరిస్తుండేసరికి ఒక దండన్న వేయించుకొని పోదామని వచ్చామండి ఆంజనేయ స్వామి గుడికి. వాళ్ళ పిల్లలకి ఇద్దరికైతే దండలు అయితే వేయించేసాను. ఇంకా వస్తూ వస్తూ మా ఏరియాలో అయితే ఇదొక సూపర్ మార్కెట్ ఉందండి. మామూలుగా అయితే మేము బయట షాప్లోనే తీసుకుంటాము. ఇంకా మా వారు మొన్న ఒకసారి తీసుకొచ్చాడు కదా, ఇంకా పర్లేదులే బాగానే ఉన్నాయి సరుకులు, మనకి ఏం కావాలో తీసుకోవచ్చు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అయితే వచ్చాను. ఇంకా నాకు కావాల్సినవి నేను తీసుకుంటున్నానండి. మా పిల్లలైతే మమ్మీ ఇది తీసుకో అది తీసుకో అని చెప్తున్నారు, కానీ ఏం కావాలో తీసుకున్నాను.
ఇవన్నీ తీసుకొని బిల్ వేయించుకొని బయటకు వచ్చేసరికి మా జున్ను ఐస్ క్రీమ్ అడిగాడు. ఇంకా వాడి కోసం ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నానండి. ఇక్కడైతే కొంచెం సరుకులు అనేవి మనకి అమౌంట్ అయితే తక్కువే పడుతుంది, ఎంఆర్పి కంటే కొంచెం తక్కువ పడుతుంది. ఇంకా మిగిలినవి ఉప్పు, పప్పు, అలాగే చింతపండు అనేవి బయట కంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయండి. ఇవైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ కూడా తీసుకొని వచ్చానండి. ఇది ఏంది బూందీ టైప్లో ఉందండి ఐస్ క్రీము. అక్కడక్కడ లడ్డూలో ఉంటుంది కదండి బూందీ, ఆ బూందీ ఉంది. నాకైతే అంత అనిపించలేదు, కానీ ఇంతకుముందు తీసుకున్నానండి. మామూలు వెన్నెల అలాంటివి అయితేనే నచ్చుతాయి, కానీ పిల్లల కోసం తీసుకున్నానండి. ఇంకా అక్కడి నుంచి తెచ్చాను కదండి సూపర్ మార్కెట్ నుంచి వస్తువులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ డబ్బాలకు పోసి పెట్టేద్దామని. అలాగే ఈ సోప్స్ అయితే కొంచెం ఫ్యామిలీ ప్యాక్గా ఉంది కాబట్టి ఇది తీసుకున్నానండి. ఇంకా అవన్నీ సర్దేద్దామని తీస్తే వీళ్ళు చూడండి ఎలా తాకుతున్నారో. ఇంకైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తేనే నేను కొంచెం వీడియోస్ చేయగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్.